29 years ఒక అబ్బాయి 1 పొలిటీషియన్ 1 పెన్షన్ అని చెప్పేసి 2 సంవత్సరాల నుంచి పోరాడుతున్నారు. సో ఏంటంటే ఒక పొలిటీషియన్ ఒకటే పెన్షన్ తీసుకోవాలి, అసలు ఈ విషయం పైన ఆయన ఎందుకు మాట్లాడాలనుకున్నారని మరిన్ని వివరాలన్నీ కూడా మాట్లాడైతే తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం. ఫస్ట్ మీ టీ షర్ట్ గురించి మాట్లాడతాను. ఏంటి అక్కడ అదొక ట్యాగ్ లాగా ఉంది, 1 పొలిటీషియన్ 1 పెన్షన్ అని చెప్పేసి. చాలా మంది రాజకీయ నాయకులు ఇప్పటికీ ఒకసారి ఎమ్మెల్యేగా మరియు ఎంపీగా పనిచేసినట్టయితే జీవితాంతం అతను 2 పెన్షన్లు తీసుకుంటాడు. ఎంపీ పెన్షన్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ అండర్ 1954 సాలరీస్ అండ్ పెన్షన్స్ యాక్ట్ ఆఫ్ parliamentarians and MLA pension from state governments under 1953 salaries and pensions act of స్టేట్ లెజిస్లేచర్స్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలకి ఒకటే చట్టం. సో నా డిమాండ్ ఏమంటే ఒక రాజకీయ నాయకుడికి ఒక పెన్షన్ సరిపోతుంది కదా, 2 ఎందుకు మీకు? 1 పొలిటీషియన్ 1 పెన్షన్, 1 పెన్షన్ ఈజ్ ఎనఫ్ ఫర్ 1 పొలిటీషియన్ అనేదే నా నినాదం. బయట ఇప్పుడు ఇన్ని జరుగుతున్నాయి కదా, ఎందుకు ఇదే టాపిక్ మీకు బాగా హిట్ చేస్తుంది? ఎందుకు దీనిపైన ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నారు? నాట్ ఓన్లీ పెన్షన్స్, నేను ఒక 4 రిఫార్మ్స్ తీసుకోవడం జరిగింది. అందులో మొదటిది 1 పొలిటీషియన్ 1 పెన్షన్. 2 పార్టీ ఫిరాయింపుల చట్టంలో 1985 యాంటీ డిఫెక్షన్ లాలో స్పీకర్ గారి విచక్షణ అధికారాన్ని రద్దు చేసి అధికారం న్యాయ వ్యవస్థకి ఎలక్షన్ కమిషన్ కి ఇవ్వాలి అని నేను 2 సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నాను. చాలా ఇంటర్వ్యూలు కూడా ఇచ్చాను. ఇంకా 3వది హోల్డింగ్ 1 పొజిషన్ హీ షుడ్ నాట్ కంటెస్ట్ ఫర్ అనదర్ పొజిషన్. అంటే ఒక రాజకీయ నాయకుడు ఒక ఎమ్మెల్యేగా ఉన్నారనుకోండి, he can contest as MP. He need not to resign for his current position. ఎమ్మెల్యేగా రాజీనామా చేయనవసరం లేదు. ఒకవేళ ఎంపీగా గెలిస్తే అటువంటి సందర్భంలో ఎలక్షన్ కమిషన్ హ్యాస్ టు కండక్ట్ న్యూ ఎలక్షన్స్ ఇన్ 1 కాన్స్టిట్యుయెన్సీ విత్ పబ్లిక్ ఫండ్. ప్రజాధనం వృధా అవుతుంది. అదే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ రాజకీయాలకు రావాలంటే ఖచ్చితంగా రాజీనామా చేసి మాత్రమే రావాలి. ఇంకా 4వది కంటెస్టింగ్ ఫ్రమ్ 2 కాన్స్టిట్యుయెన్సీస్ ఇన్ 1 ఎలక్షన్. అకార్డింగ్ టు 1951 పీపుల్ రిప్రజెంటేటివ్ యాక్ట్, ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం ఒక ఎన్నికలో 2 నియోజకవర్గాల నుంచి పోటీ చేయొచ్చు ఏకకాలంలో. ఒకవేళ 2 చోట్ల గెలిస్తే మళ్ళీ ఎలక్షన్ కమిషన్ ఒక నియోజకవర్గంలో ప్రజాధనంతో ఎన్నికలు నిర్వహించవలసి ఉంటుంది. ప్రజాధనం వృధా అవుతుంది. ఇవన్నీ రాజకీయ నాయకులు వాళ్ళు కల్పించుకున్న వెసులుబాట్లు, అడ్వాంటేజెస్. ఎందుకంటే చట్టాలు చేసేది వాళ్ళే, చట్టాలు సవరించాల్సింది వాళ్ళే. దేశమైనా రాష్ట్రమైనా భవిష్యత్తు నిర్దేశించేది శాసన వ్యవస్థ మాత్రమే. లెజిస్లేచర్ ఇస్ టూ పవర్ఫుల్ దాన్ ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియల్ అండ్ 4th estate మీడియా. దీనికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పానా? చీఫ్ సెక్రటరీలు అండ్ డీజీపీలు గా పనిచేసిన వ్యక్తి రాజకీయాల్లోకి వస్తున్నారు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా పనిచేసిన జస్టిస్ రంజన్ గొగోయ్ గారు కూడా లాస్ట్ కి రాజ్యసభ ఎంపీగా పనిచేస్తారు. అంత పెద్ద పదవి నిర్వహించిన వ్యక్తి రాజ్యసభ ఎంపీగా పనిచేస్తారు. ఇంకా 4th estate మీడియాకి వస్తే ఇండియన్ ఎక్స్ప్రెస్ అరుణ్ షోరీ గారు రాజ్యసభ ఎంపీగా పనిచేశారు. జీ నెట్వర్క్, జీ గ్రూప్ అధినేత సుభాష్ చంద్ర గారు రాజ్యసభ ఎంపీగా పనిచేస్తారు. ఎందుకంటే మన దేశం శాసించేది శాసన వ్యవస్థ. అకార్డింగ్ టు ఆర్టికల్ 74 రాష్ట్రపతి కూడా కేంద్ర మంత్రి మండలి చెప్పినట్టు మాత్రమే వినాలి, సలహా మేరకు మాత్రమే పనిచేయాల్సి ఉంటుంది. ఆఫ్టర్ 42nd అమెండ్మెంట్ ఇన్ ది ఇయర్ 1976 బై ఇందిరాగాంధీ గారు. కాబట్టి శాసన వ్యవస్థ చాలా పవర్ఫుల్ అండి. రాష్ట్రాన్ని దేశాన్ని తర్వాత బాగు చేద్దరు, ముందు మీకు మీరుగా కల్పించుకున్న వెసులుబాట్ల మీద నా పోరాటం. అందులో మొదటి అంశం 1 పొలిటీషియన్ 1 పెన్షన్. 2 పెన్షన్స్ తీసుకుంటున్నారని చెప్పారు కదా, ఏమవుతుంది 2 పెన్షన్స్ తీసుకుంటే? అంటే దానిపైన ఎందుకు మీరు ఇంత స్టాండ్ తీసుకొని మాట్లాడుతున్నారు? 2004 తర్వాత ఏ ప్రభుత్వ ఉద్యోగునికి పెన్షన్ లేదు. నేను 30 సంవత్సరాలు సర్వీస్ చేసినా లేదు పెన్షన్. అదే EPS 95 స్కీమ్ అని ఒకటి ఉంది. అంటే వివిధ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ లో, కార్పొరేషన్ లో పనిచేసిన వ్యక్తులకి, కార్మికులకి, మీకు నమ్ముతారా, 1000 రూపాయలు, 2000 రూపాయలు, 3000 రూపాయలు నెలకు పెన్షన్ తీసుకుంటున్నారు. 30 సంవత్సరాలు సర్వీస్ చేసిన వ్యక్తులు 1000-2000తో ఏ విధంగా బతకగలుగుతారు? మరి వీళ్ళకి లేని, కార్మికులకి, ఉద్యోగులకు లేని వెసులుబాట్లు మీకెందుకు? అంటే చట్టాలు మీరు ఏమైనా చేసుకోవచ్చానా? వాళ్ళకి ఎంత వస్తుంటుంది? ఎవరికి? ఇప్పుడు పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో రాష్ట్రానికి వేరియేషన్ ఉందండి. మన తెలంగాణలో అయితే మీరు ఒక్కసారి ఎమ్మెల్యేగా పనిచేసినట్లయితే మీకు 50,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. 2 సార్లు 3 సార్లు అట్లా పెరిగే కొద్దీ ఇంక్రిమెంట్ ఎక్కువ అవుతూ వస్తుంది. మాక్సిమం క్యాప్ 70,000 ఇక్కడ. ఆంధ్రప్రదేశ్ లో మీరు ఒకసారి పనిచేసినట్లయితే 30,000, మాక్సిమం క్యాప్ 50,000. సెంట్రల్ గవర్నమెంట్ ఎంపీ పెన్షన్లు ఇచ్చేది 31,000 అండి. ఇందులో ప్రజలకి తెలియనిది ఏమంటే పంజాబ్ ప్రభుత్వం ఒక చట్టాన్ని అమలులోకి తీసుకొచ్చింది, 1 ఎమ్మెల్యే 1 పెన్షన్ అని. అంటే మిగతా రాష్ట్రాల్లో మీరు ఎన్నిసార్లు ఎక్కువ చేస్తే అంత కొంచెం ఎక్కువ పెన్షన్ మీకు వస్తుంది. పంజాబ్ లో ఏం చేశారంటే 1 ఎమ్మెల్యే 1 పెన్షన్ అని, మీరు ఒకసారి చేసినా మీకు ఒకటే పెన్షన్ ఇస్తారు, 2-3 సార్లు ఎమ్మెల్యే పని చేసినా మీకు ఒకటే డబ్బు వస్తుంది పెన్షన్. కానీ పంజాబ్ లో కూడా ఇప్పుడు ఎంపీగా పనిచేసి ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తులు 2 పెన్షన్లు తీసుకుంటున్నారు. దేశం మొత్తం మీద రాజకీయ నాయకులు పెన్షన్ వద్దని మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. బట్ నేను మాత్రమే త్రూ ఆర్టీ ఆధారాలతో
ఒక రాజకీయ నాయకుడికి ఒక పెన్షన్ మాత్రమే సరిపోతుందని డబ్ల్యూడి గణేష్ మాత్రమే పోరాడుతున్నాడు. ఓకే, మరి ఆధారాలు ఏం తీసుకున్నారు దీనికి? యా సో ముందుగా ప్రజలకి ఇది తెలియజేయాలి. ఈ మెసేజ్ వాట్సాప్ మెసేజ్ల్లో సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతుంది ఇప్పుడు కూడా. రాజకీయ నాయకుల పెన్షన్ల మీద సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేశారు అని. కానీ జనాలకు తెలియంది ఏంటంటే ఇది ఆల్రెడీ ఎప్పుడో సుప్రీంకోర్టు కొట్టివేసింది ఈ బిల్ని. ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ డిస్మిస్ చేసింది సుప్రీంకోర్టు. ఎందుకంటే చట్ట సవరణ చేయాల్సింది పార్లమెంట్ మాత్రమే, అసెంబ్లీ మాత్రమే, కోర్టుకి అధికారం లేదు. ఇంకా చాలా మంది అడుగుతున్నారు ఏమని, నువ్వెవరు మాట్లాడడానికి, నీకే అధికారం ఉంది అని. యాజ్ అ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ యూ హ్యావ్ రైట్ టు ఆస్క్. ఇప్పుడు మనం ఒక బిస్కెట్ ప్యాకెట్ కొంటేనో ఒక పాల ప్యాకెట్ కొంటేనో అందులో ₹1 మనము వీఆర్ పేయింగ్ ట్యాక్స్ టు ది గవర్నమెంట్. మన ఇలా పన్నుల ద్వారానే వీళ్ళు 2 పెన్షన్లు తీసుకుంటున్నారు రాజకీయ నాయకులు. నాకే కాదు, భారతదేశంలో నివసించే ప్రతి పౌరుడికి ప్రశ్నించే హక్కు ఉంది. నేను లాస్ట్ ఇయర్ నేను ఢిల్లీలోనే ఉన్నాను. During monsoon sessions 2024, I spoke with the Deputy Commissioner of Police of New Delhi to grant the permission at Jantar Mantar for peaceful protest. But they didn't give permission to me. అందుకోసమే ఫస్ట్ ఇంట గెలిచి రచ్చ గెలుద్దామనే ఉద్దేశంతో ఫస్ట్ హైదరాబాద్ లోను విజయవాడలోను 2 రాష్ట్ర ప్రభుత్వాల్లో 1953 సాలరీస్ అండ్ పెన్షన్స్ యాక్ట్ ఆఫ్ లెజిస్లేచర్స్ ని సవరించి ఒక రాజకీయ నాయకుడికి ఒక్క పెన్షన్ మాత్రమే ఉండేలా నిబంధన పెట్టవచ్చు. స్టేట్ గవర్నమెంట్ కెన్ ఆల్సో అమెండ్ దిస్ యాక్ట్. ఎంపీగా తీసుకునే వాళ్ళకి మేము ఎమ్మెల్యే ఇవ్వము, ఎంపీగా తీసుకునే వాళ్ళకి మేము ఎమ్మెల్సీ పెన్షన్ ఇవ్వమని పెట్టవచ్చు నిబంధన. ఫస్ట్ మనం ఇక్కడ గెలుద్దాము, తర్వాత వచ్చే వింటర్ సెషన్స్ లో ఢిల్లీలో పోరాడదామని నిర్ణయించుకున్నాను. నేను డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ వాళ్ళకి ఆర్టీ వేయడం జరిగింది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఎవరెవరు ఎక్స్ ఎంపీ పెన్షన్లు తీసుకుంటారో లిస్ట్ ఇవ్వండి అని. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్టీ వేయడం జరిగింది, సెక్రటరీ జనరల్ గారికి. ఎవరెవరు ఎక్స్ ఎమ్మెల్యే పెన్షన్ తీసుకుంటారో లిస్ట్ ఇవ్వండి. ఇద్దరు నాకు లిస్ట్ ఇచ్చారు. అయితే ఇదంతా ఇన్ఫర్మేషన్ ఎలా గ్యాదర్ చేస్తున్నారు? త్రూ ఆర్టీఏ ద్వారా ఇచ్చారు, వాళ్ళే లిస్ట్ ఇచ్చారు. అతి సాధారణమైన మనల్ని ప్రభుత్వం ఏమడుగుతుంది, మనం గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకునే సమయంలో ఎల్పిజి సబ్సిడీ వదులుకోండి, ఆదర్శంగా నిలవండి అని అడుగుతుంది. బట్ 100,000 కోట్లు ఉండే రాజకీయ నాయకులు, అయ్యా మీరు 2 పెన్షన్లు తీసుకుంటున్నారు, ప్రభుత్వానికి తెలియదా? ఇది తెలుసు. మరి మీరు 2 పెన్షన్లు తీసుకుంటున్నారు, మీరు ఒకటి వదులుకోండి అని ఎందుకు ప్రశ్నించదు, ఎందుకు అడగదు? అట్లీస్ట్ అడగదు ఎందుకు? మనమే పోరాడి చట్ట సవరణ తీసుకురావాలి. ఇప్పుడు మీరు ఎన్ని ఇయర్స్ నుంచి దీనిపైన వర్క్ చేస్తున్నారు? 2 సంవత్సరాల నుంచి. 2 సంవత్సరాల నుంచి కంటిన్యూగా వర్క్ చేస్తున్నారు, ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు, అంతా బాగానే ఉంది. ఎక్కడి నుంచి అయినా కొంచెం సపోర్ట్ వచ్చిందా? చాలా సపోర్ట్. చాలా కార్మిక సంఘాలు, చాలా ప్రజా సంఘాలు, చాలా విద్యార్థి సంఘాలు అందరూ తమ్ముడు నువ్వు బాగా చేస్తున్నావు, మంచి అంశాన్ని ఎవరు లేవనెత్తిన అంశాలు ఎవరికి తెలియదు. 2 పెన్షన్లు తీసుకుంటున్నారని ఎవరికి తెలియదు. పెన్షన్ వస్తుందని తెలుసు కానీ 2 తీసుకుంటున్నారని ఎవరికి తెలియదు. బయటకు తీసుకొచ్చావు, వెలుగులోకి తీసుకొచ్చావు, మేము అందరం సపోర్ట్ చేస్తాం, ఖచ్చితంగా చట్ట సవరణ తీసుకొద్దాం అంటున్నారు. చిరంజీవి గారు కూడా 2 పెన్షన్స్ తీసుకుంటున్నారా? అవునండి. ఇక్కడ ప్రజలు, మన ప్రేక్షకులకి ముఖ్య గమనిక ఏమంటే, ఇది నేను పార్టీలకు అతీతంగా చేస్తున్న ఉద్యమం. ఇది నేను ప్రతి పార్టీ నుంచి ఒక్కొక్క ప్రముఖం తీసుకొని ప్రస్తావించడం జరిగింది. అందరూ చిరంజీవి గారిని టార్గెట్, చిరంజీవి గారి టార్గెట్. నేను చేయడం లేదు చిరంజీవి గారిని టార్గెట్. చాలా మంది యూట్యూబర్స్ చేస్తున్నారు చిరంజీవి గారిని టార్గెట్. వాళ్ళ స్వలాభం కోసము, వాళ్ళు జర్నలిస్టులు, వాళ్ళు ఏంటి చిరంజీవి గారి దగ్గర మంచి పేరు తీసుకోవాలని ఆయన మాత్రమే బొమ్మేసి, ఆయన మాత్రమే సార్ ఇట్లా మీ గురించి మాట్లాడుతున్నారు. నేను ఆయన గురించి ఒక్కటే మాట్లాడలేదే. చాలా పొలైట్ గా, చాలా రిక్వెస్ట్ గా, సార్ మీరు ఆదర్శంగా నిలవండి సార్, మిమ్మల్ని చూసి దేశం మొత్తం నిలబడతారు, ఒక్క పెన్షన్ తీసుకోండి, మీరు 2 తీసుకుంటున్నారు, బహుశా మీకు తెలియకపోవచ్చేమో. సో మీకు ఎలా తెలిసింది చిరంజీవి గారు 2 తీసుకుంటున్నారు అని చెప్పి? ఆర్టీఐ లిస్ట్ ఇచ్చారు కదమ్మా, ఆ విధంగా తెలిసింది. సో మరి ఇప్పుడు మీరు ఇంత మందిని డైరెక్ట్ గా మీరు చెప్తున్నారు కదండి, పేర్లతో సహా కానివ్వండి, వీళ్ళు తీసుకుంటున్నారని, మరి మీకు ఏమైనా థ్రెట్ కాల్స్ రావడం అలా వస్తున్నాయి? చిరంజీవి గారి పేరు మీరు ఎందుకు ప్రస్తావిస్తున్నారు, ఆయన పేరు లాస్ట్ లో చెప్పండి అని. నేను లాస్ట్ లో చెప్పిన, ఫస్ట్ లో చెప్పిన, మీడియా ఛానల్స్ కానీ మీడియా వాళ్ళు కానీ ప్రముఖ వ్యక్తి కాబట్టి ప్రముఖ పేరు వేస్తారు మేడం. ఇప్పుడు స్వతంత్ర పోరాటంలో మనకి స్వతంత్రం ఇచ్చింది ఎవరు అంటే మనం ఒక 10-20 మంది పేర్లు చెప్తాం, అంతమందేనా? ఇప్పుడు గాంధీ, నేతాజీ, పటేల్, ఇలా 20-30 మంది పేర్లు చెప్తాం, ప్రముఖుల పేర్లు. అంతేనా? ఎన్ని వేల మంది, ఎన్ని లక్షల మంది పోరాడినారు, వాళ్ళ పేరు చెప్పే ప్రముఖుల పేరు చెప్తాం, అది సహజం. మనం అన్ని పేర్లు చెప్పినా ప్రముఖుల పేరు ఫస్ట్ వేస్తారు. అది అయితే ఈ 2 పెన్షన్ లిస్టులు పక్కన పెట్టుకొని చూస్తే చాలా పెద్ద పెద్ద వ్యక్తులు 2 పెన్షన్లు తీసుకుంటున్నారు మేడం. ఆ ప్రజలకి ముఖ్య గమనిక ఏమంటే, నేను ఇదివరకు చాలా ఇంటర్వ్యూలో చెప్పాను, అశోక్ గజపతి రాజు గారు కూడా మొన్నటి వరకు 2 పెన్షన్లు తీసుకున్నారు, ఎంపీ పెన్షన్ మరియు ఎమ్మెల్యే పెన్షన్. ఆయన గవర్నర్ గా పదవి స్వీకరించినప్పటి నుంచి ఆయన జీతం మాత్రమే తీసుకుంటున్నారు. ఇది ప్రజలకి తెలియజేస్తున్నాం, గమనించండి. ఆయన ప్రస్తుతం 2 పెన్షన్లు తీసుకోవడం లేదు. ఆ గవర్నర్ గా నామినేట్ అయిన తర్వాత
జీతం మాత్రమే తీసుకుంటున్నారు. ఇంకోటండి, ఇప్పుడు ఈ పొలిటిక్స్ అని దాని పెన్షన్ అని ఇంకా చాలా విషయాల్లో ఇప్పుడు మీరు మాట్లాడారు కదా, మరి నెక్స్ట్ రాబోయే రోజుల్లో మీరు పొలిటిషియన్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? లేదు మేడం, నేను అనుకున్నాను ఒక 40 సంవత్సరాలకి శాసన వ్యవస్థలో మార్పులు తీసుకురావాలి, ప్రజాస్వామ్యంలో విధానంలో మార్పు తీసుకురావాలి, వ్యవస్థలో మార్పు తీసుకురావాలి ఏంటి అని అనుకున్నా. కానీ కొంచెం ముందుగా వచ్చేయడం జరిగింది. 27 years కి నేను రావడం జరిగింది ఇందులోకి. ఎందుకంటే దేశాన్ని శాసించేది, దేశాన్ని నడిపించేది శాసన వ్యవస్థ మాత్రమే మేడం. సార్వభౌమాధికారం అనే పలకని రాజకీయ నాయకులు కూడా కష్టపడి యూపీఎస్సీ సర్వీస్ క్లియర్ చేసిన సివిల్ సర్వెంట్స్ ని ఆదేశిస్తారు. కొంచెం మారాలి వ్యవస్థలో మార్పు. అట్లీస్ట్ ఐ డిడ్ సంథింగ్ ఫర్ మై నేషన్ అనే కొంచెమైనా నేను నా వంతుగా ప్రయత్నం చేద్దామని ముందుకు రావడం జరిగింది. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న యూత్ అందరికీ తెలుసు, వాళ్ళ స్వార్థం, జాబ్, అది ఇది ఇంత జరుగుతుంది. మీరు మంచి ఎడ్యుకేటెడ్ ఉన్నారు, మరి ఈ క్రమంలో మీరు అసలు ఇలాంటి విషయాలపై పోరాడాలి అని ఎందుకు? మీ పర్సనల్ లైఫ్ ని కూడా కాకుండా ఇప్పుడు మీకు ఎంతో కొంత భయం అనేది ఉంటుంది బయట. ఇప్పుడు పొలిటీషియన్స్ అందరి పేర్లు చెప్పాక వాళ్ళు ఏమైనా చేస్తారేమో అని చెప్పి థ్రెట్ కాల్స్ వస్తున్నాయి అన్నారు. మరి ఎందుకు ఇంత దేశభక్తిగా ఇంతలా చేస్తున్నారు? ఒకటే స్వార్థం అండి, ఎప్పుడు పోతామో తెలీదు. అట్లీస్ట్ ఐ డిడ్ సంథింగ్ ఫర్ మై నేషన్. నా దేశానికి నేను కొద్దిగా సహాయపడ్డాను అని నాకు ఒక సంతకం ఉండాలి, నాకు ఒక పేజ్ ఉండాలి. ఒక చట్ట సవరణ తీసుకుని వస్తే నా పేరు చేస్తాగా నేను వచ్చిపోతుంది. కాబట్టి దిగాను. నేను పెరిగిన వాతావరణం కూడా అదే. నా ఎన్సీసీ క్యాడెట్, ఎన్ఎస్ఎస్ క్యాడెట్ అండ్ వర్క్ విత్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. వాలంటీర్గా చాలా సంవత్సరాలు పనిచేశాను. అదట్టు జనగణమన మా కాలేజ్ లోనే ట్రాన్స్లేషన్ మ్యూజిక్ కంపోజిషన్ జరిగింది. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు మా కాలేజ్కి వచ్చారు 1919. సో మా కాలేజ్ లో జనగణమన ట్యూనింగ్ జరిగింది. ప్లస్ మా తెలుగు తల్లికి రాష్ట్ర గీతాన్ని రచించిన శంకరంపాటి సుందరాచారి గారు కూడా చదువుకునేది మా కాలేజ్ లోనే. రాష్ట్రానికి రాష్ట్ర గీతం, దేశానికి దేశ గీతం అందించిన గొప్ప ఘనత మా కాలేజ్, మా మదనపల్లి బిటి కాలేజ్. సో ఇప్పుడు మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఈ విషయంలో మీకు బాగా సపోర్టివ్ గా ఉన్నారా? ఉన్నారండి. ఇప్పుడు ఎవరో ఒకరు ముందుకు రాకపోతే మార్పు ఎలా సాధ్యం అవుతుంది? ఎవరో ఒకరు ఒక్కరి వల్ల కూడా సాధ్యం కాదు. ఖచ్చితంగా అవుతుంది. ఒక్కరి వల్ల సాధ్యం అవుతుంది అంటారు. మహా ఉద్యమాలే, మహా పాదయాత్రలు ఒక్క అడుగుతో మాత్రమే స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు ఈ రోజు నేను ఇట్లా పట్టుకొని ప్రశ్నిస్తున్నాను అంటే నాకు ఎలా వచ్చింది ఇది? అన్నా హజారే గారు, మన అరవింద్ కేజ్రీవాల్ గారు, జయప్రకాష్ నారాయణ వాళ్ళు పోరాడి కష్టపడి తెచ్చిన చట్టం ఇది, ఆర్టీఏ చట్టం. ఒక ఆలోచన ఒకరి నుంచే స్టార్ట్ అవుతుంది కదా. దేశాన్ని రాజకీయ నాయకులు ఏ విధంగా దోపిడీ చేస్తున్నారో ప్రజలకి, యువతికి తెలియజేస్తే ఖచ్చితంగా ముందుకు వస్తారు. అందులో అనుమానం ఏం లేదు. గవర్నమెంట్ పనితీరు ఎలా ఉంది అంటున్నారు? గవర్నమెంట్ పనితీరు నేను దాని గురించి ప్రస్తావించదలుచుకోలేదు. నేను కేవలం ఉద్యమం గురించి మాట్లాడుతున్నాను. అంటే ఇప్పుడు వీటికి సంబంధించి కూడా గవర్నమెంట్ కూడా చర్యలు తీసుకోవాల్సిందే కదా? తీసుకుంటుంది, ఖచ్చితంగా తీసుకుంటుంది. గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లి ఉద్యమాలు, ర్యాలీల ద్వారా తీసుకెళ్తే ఖచ్చితంగా ఆలోచిస్తుంది. అయ్యా నిజమే కదా అబ్బాయి చెప్తున్నది, 2 పెన్షన్లు ఎందుకు, ఒక పెన్షన్ సరిపోతుంది కదా అని. చాలా మంది ఏమంటున్నారంటే కరెక్టే కదా, చట్ట ప్రకారం తీసుకుంటున్నారు వాళ్ళు, చట్టంలో లూప్ హోల్ ఉంది కాబట్టి తీసుకుంటున్నారు, కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి అంటున్నారు. 1971 వరకు మనము వివిధ వివిధ రాజ సంస్థానాలకి రాజులకి మనం పెన్షన్లు ఇచ్చాం. రాజభరణాలు అంటారు తెలుగులో. అంటే పటేల్ గారు మన దేశంలో చాలా సంస్థానాలు కలిపారు కదా, వాళ్ళకి పెన్షన్లు ఇస్తూ వచ్చాం మనం 71 వరకు. 26వ రాజ్యాంగ సవరణ ద్వారా దాని ఇందిరాగాంధీ గారు రద్దు చేశారు. ఎందుకు? రాజా సంస్థానాలు డబ్బులు ఉండేవాళ్ళు, వాళ్ళు రాజులకు డబ్బులు తక్కువ, ఎందుకు మనం పెన్షన్లు ఇస్తున్నామని. కాలానుగుణంగా చట్టాలన్నీ సవరించుకుంటూ వస్తున్నాం మనం. అదే విధంగా ఈ ప్రస్తుతం ఈ చట్టాన్ని కూడా సవరించి ఒక రాజకీయ నాయకుడికి ఒక పెన్షన్ సరిపోతుంది కదా అనే నిబంధన తీసుకురావాలి. 1953 చట్టం సవరించాలి రాష్ట్ర ప్రభుత్వాలు 2. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళు, లేదా ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు 30 years వర్క్ చేసిన వాళ్ళకి కూడా 2000, 4000, 5000 పెన్షన్స్ వస్తున్నాయి. వాళ్ళకి అంతంతలా వస్తున్నాయి. సో మీ ఉద్దేశం ఏంటి? ఇప్పుడు ఇలాంటి వాళ్ళకి మరి ఏంటి పరిస్థితి? ఇలాంటి వాళ్ళ కోసం కూడా ఏమైనా కొంచెం పెన్షన్స్ పెంచడం కానీ? ఇప్పుడు వాళ్ళు EPS 95 స్కీమ్ వాళ్ళు చాలా మంది కార్మికులు దేశవ్యాప్తంగా మహా పెద్ద ఉద్యమాలు చేస్తున్నారు. 7,500 రూపాయలు పెంచాలి అని. 2000తో ఏ విధంగా బతకగలుగుతారు కార్మికులు వాళ్ళు? అదే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి పెన్షన్ అనే మాటే లేదు, వాళ్ళ పెన్షన్ లేదు ఆఫ్టర్ 2004. ఇంకొకటి అండి, లాస్ట్ అండ్ ఫైనల్, ఇప్పుడు మీకేం అవసరం? ఇంతమంది అందరు తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా 2 పెన్షన్లు తీసుకుంటారని, మీరు ఎందుకు ముందుకు వచ్చారు? మీకు ఇదంతా అవసరం అని కామెంట్స్ పెట్టే వాళ్ళు కూడా నెగిటివ్ గా ఉంటారు కదా. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఎవరో ఒకరు ముందు రాకపోతే ప్రజాస్వామ్యంలో మార్పు ఎలా సాధ్యమవుతుంది? సో ఈ మార్పు నిజంగా జరగాలి, నిజంగా 1 పెన్షన్ అవ్వాలి అని అంటే ఏం చేయాలంటారు? మొత్తానికి ప్రభుత్వం చట్ట సవరణ చేయాలి. ఆ ప్రభుత్వం దృష్టికి మనం తీసుకెళ్ళవాలి. ఎలా తీసుకెళ్ళాలి? ర్యాలీల ద్వారానో, ధర్నాల ద్వారానో తీసుకెళ్ళాలి. అయ్యా ఇట్లా ఉంది, రాష్ట్ర ప్రభుత్వం మీరు కూడా అమలు చేయొచ్చు, చట్టాన్ని సవరించవచ్చు, కొంచెం సవరించండి అని. ఇంతే అండి. తప్పకుండా చట్ట సవరణ తీసుకొస్తాం. నేను చాలా నిస్వార్థంగా, పార్టీలకు అతీతంగా ప్రతి పార్టీలోని ప్రముఖుల్ని ప్రస్తావిస్తూ, ఇట్లా ఆంధ్రలోను, తెలంగాణలో ప్రస్తావిస్తూ వీడియోలు చేయడం జరిగింది.
ఈ పార్టీలకు అతీతంగా చేస్తున్న ఉద్యమం, దయచేసి రాజకీయం చేయకండి. మీ స్వలాభాల కోసం, స్వప్రయోజనాల కోసం నిస్వార్థంగా 2 సంవత్సరాల నుంచి ఏ ఒక్కరి దగ్గర ₹1 తీసుకోకుండా నేను ఈ ఉద్యమం చేస్తున్నాను. తప్పకుండా చట్ట సవరణ తీసుకొస్తాననే నమ్మకం నాకు ఉంది. ఐ హోప్ ఐ గెట్ సపోర్ట్ ఫ్రమ్ మీడియా, 4th Estate. నాలాంటి భావజాలం ఉండే వాళ్ళు ఎవరైనా సలహాలు, సూచనలు తప్పకుండా స్వీకరిస్తాం. యూ కెన్ కాంటాక్ట్ మీ త్రూ మై వాట్సాప్ 8282824233. వాట్సాప్ ఓన్లీ. థ్యాంక్ యూ సో మచ్. సో WD గణేష్ గారికి సపోర్ట్ చేయాలనుకుంటే ఆయన వెనకాల నించొని మీరు కూడా ఇలాంటివి ఏవైతే అన్యాయమైన ఇవన్నీ థింగ్స్ జరుగుతున్నాయో వాటి అన్నిటిని ఫుల్ స్టాప్ పెట్టాలంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్ పై కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ అండి. నమస్కారం.